ఉక్రెయిన్లో శాంతి స్థాపన ప్రయత్నాలు అభినందనీయమన్నారు ప్రధాని. భారత్ది తటస్థ వైఖరి కాదు, శాంతి పక్షమని స్పష్టం చేశారు. భారతదేశం వసుదైక కుటుంబం అనేటువంటి నానుడికి కట్టుబడి ఉంటుందని మోడీ తెలిపారు. ద్వైపాక్షిక చర్చల్లో వ్యక్తిగత అంశాలు ప్రస్తావనకు రావంటూ అదానీ ఇష్యూపై ఒక జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నకు ప్రధాని ఘాటుగా సమాధానమిచ్చారు. ఇండియా అమెరికా బంధం మరింత బలోపేతం కావాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. ఇండియా అమెరికా కలిసి మరింత ఎత్తుకు ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తామన్న మోడీ ఉక్రెయిన్లో శాంతి స్థాపన ప్రయత్నాలు అభినందనీయమన్నారు. భారత్ది తటస్థ వైఖరి కాదు, శాంతిపక్షమని ప్రధాని స్పష్టం చేశారు. ఇది యుద్ధాల సమయం కాదని పుతిన్తో చెప్పినట్టు గుర్తు చేశారాయన. సమస్యలకు పరిష్కారాలు యుద్ధ భూమిలో దొరకవన్నారు ప్రధాని మోడీ. ద్వైపాక్షిక చర్చల్లో వ్యక్తిగత అంశాలు ప్రస్తావనకు రావని సమాధానమిచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. ట్రంప్తో చర్చల్లో అదానీ కేసు ప్రస్తావనకొచ్చిందా అని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. భారతదేశం వసుధైక కుటుంబమన్న నానుడికి కట్టుబడి ఉంటుందని తెలిపారు. తమది ప్రజాస్వామ్య దేశమని, అందులో ప్రతి ఒక్కరిని తన వాళ్లుగా భావిస్తానని అన్నారు. మోడీని కలుసుకోవడం గౌరవంగా భావిస్తున్నామని యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు. ఇండియా అమెరికా కలిసి పనిచేస్తాయని చెప్పుకొచ్చారు. భారత్తో స్నేహబంధం కొనసాగుతుందని అన్నారు. ఇండియా పన్నులు వేస్తే అమెరికా కూడా అదే స్థాయిలో ట్యాక్స్ వేస్తుందని ట్రంప్ చెప్పుకొచ్చారు. రష్యా ఉక్రెయిన్ల మధ్య శాంతి కోసం ప్రయత్నిస్తున్నామని, ప్రపంచ శాంతికి అమెరికా కూడా కట్టుబడి ఉందన్నారు.